నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి తొలి హారతి. భగవాన్ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకప్పుడు మోపరు దశయ్య, కొమరగిరి రమణయ్య ఇద్దరు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి హోమగుండానికి ఒక జమ్మి చెట్టుని నరికి దానిని బండికి కట్టుకుని దాని మొదలు తీసుకొద్దామని 2 గంటలు ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఏం చేద్దామా అని అనుకుంటూ ఉన్నారు. ఇంతలోపు భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ మార్గాన వచ్చి, అయ్యో పలావు తినేవాళ్ళు పిలవపోయారు, తీసుకొస్తారుగా అని ఆయన స్వామివారు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు మోపరు దశయ్య, కొమరగిరి రమణయ్య ఇద్దరు స్వామివారు అట్లా మాట్లాడారు, మనకేం అర్థం కాలేదు కదా, ఏం చేద్దామని చెప్పి భగవాన్ వెంకయ్య స్వామి యొక్క నామాన్ని ఓం నారాయణ ఆదినారాయణ అంటూ బిగ్గరగా చేస్తూ, అయ్యా మహానుభావ పరమాత్మ పరంధామా భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ మొద్దుని లేపగా దూదల్లే పైకి లేచింది. దూదల్లే అంటే అంత తేలిగ్గా పైకి లేచింది. దాన్ని తీసుకెళ్ళి బండికి కట్టారు. అంటే ఇక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారు పలావు తినేవాళ్ళని తీసుకురండి అయ్యా అని వెంకయ్య స్వామిని ఎందుకన్నారు? ఇక్కడ పలావు అంటే ప్రయత్నం చెయ్యండి, ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది కదయ్యా అని వెంకయ్య స్వామి వారు వారిని పలావు తినేవాళ్ళని పిలవండి అయ్యా, వాళ్ళు తీసుకొస్తారన్నారు. ఇక్కడ పలావు అంటే ప్రయత్నం, ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ద్వారా ఫలితం వస్తుందని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా స్వామివారు ఆ విధంగా చెప్పారు. కానీ పలావ్ అనేదానికి వాళ్ళకి అర్థం కాలేదు. ఏదోలో చివరి ప్రయత్నం చేద్దామని అనుకుని మరి ఆ ముద్దని ఏం చేశారు, వెళ్ళి ఇద్దరు ఒకసారి బలంతాన లేపుదామని వెళ్ళారు. వెళ్తే దూదెళ్ళి పైకి లేచింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పరమాత్మ స్వరూపుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ భక్తులు ఎక్కడ కష్టపడుతున్నా, ఇబ్బందులు పాలవుతున్నా అక్కడికి ఆయనే స్వయంగా వెళ్ళి ఏదో మనకు తెలియని విధంగా మాట్లాడి మన సమస్యకి పరిష్కార మార్గం చూపించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనం గ్రహించుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే నాకు అవటం లేదు ఇది అది అనుకోకుండా మనము నమ్మిన దైవం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఉన్నారు, మనం నమ్మిన దైవం భగవాన్ వెంకయ్య స్వామి ఉన్నారు, ఆ పరమాత్మ స్వరూపుడు సర్వకాల సర్వస్థందు మన చుట్టూని తిరుగుతున్నారనే భావంతో మనం ఉంటే మన పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయని ఈ లీల ద్వారా మనకు అర్థమవుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజాగర్లమూడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి మూల స్వరూపాన్ని పెడుతున్నాను. అట్లాగే ప్రతి శనివారం సత్సంగం ఉంటుంది, నామయజ్ఞం ఉంటుంది, హోమం జరుగుతుంది. ప్రతి శనివారం యథావిధిగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.